హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఎగ్ దోశ పోస్తున్నాం. దీంట్లో ఫస్ట్ ఎలా చేసామంటే ఫస్ట్ ఎగ్ కొట్టి పోసేసి తర్వాత మనం మామూలుగా చేసుకున్న కారం దాంట్లో వేసి తర్వాత మళ్ళీ ఒక గరిట పిండి దాంట్లో వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫుల్గా ఇలా చేసుకున్న తర్వాత ఇలా సైడ్లో ఆయిల్ వేసుకున్నారంటే మీకు తీసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు ఆ దోశ ఎలా పోసామో మళ్ళీ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇలా ఫస్ట్ ఎగ్ ఇలా పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మనం చేసుకున్న కారం ఇలా ఒక 3-4 స్పూన్స్ వేసుకోవాలి. మీకు ఎంతలా కావాలంటే అట్లా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మన ఇడ్లీ పిండి దీంట్లో ఇలా పోసుకొని దోశ పిండి ఇలా పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పోసిన దోశ ఇలా బాగా కొంచెం బాగా నీట్గా ఫ్రై అయ్యే వరకు ఇలా ఉంచి తర్వాత రొటేట్ చేసుకోవాలి. ఇలా మన దోశని ఇలా నీట్గా ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇలా దోశ ఇలా రోస్ట్ అయ్యే వరకు చేసుకొని తీసుకుంటూ